జాయింట్లలో ఉండే జిగురుని లేదా ఫ్లూయిడ్‌ని మనం సైనోయిల్ ఫ్లూయిడ్ అని మనం అంటాము. సో, ఈ సైనోయిల్ ఫ్లూయిడ్ ఎలా వస్తది? ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే, సో, ఈ జాయింట్ల చుట్టూ జాయింట్ల లోపల ఒక పొర ఉంటుంది. దాన్ని మనం సైనోవియం అని మనం అంటాం. సో, ఈ సైనోవియం అనే పొర నుంచి ఈ జిగురు అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో, దీన్నే మనం సైనోయిల్ ఫ్లూయిడ్ సెక్రీషన్ అని మనం అంటాం. సో, యూజువల్‌గా ఈ సైనోయిల్ ఫ్లూయిడ్ మోకాలుకి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 5-7 ఎంఎల్ అందరిలోనూ ఉంటుంది. కొంతమందిలో ఇంకాస్త ఓ 2-3 ఎంఎల్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. సో, అలా కాకుండా కొన్ని డిసీజెస్ లేదా కండిషన్స్‌లో ఈ సైనోవియం అనే పొర ఉబ్బుతుంది, లేదా ఇరిటేట్ అవుతుంది, లేదా ఇన్‌ఫ్లమేషన్ లేదా వాతం అనేది వస్తుంది. సో, దాన్నే మనం సైనోవైటిస్ అని మనం అంటాము. ముఖ్యంగా కారణాలు చూసుకుంటే మోకాలు అరుగుదలని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని మనం అంటాము. సో, దీని ఆస్టియో ఆర్థరైటిస్‌లో కూడా ఈ సైనోవియం అనే పొర ఉబ్బి ఎక్కువగా నీరు లేదా సైనోయిల్ ఫ్లూయిడ్‌ని సెక్రీట్ చేసి, తద్వారా మోకాల్లో వాపు చేరడం, నీరు చేరడం మనం చూస్తా ఉంటాము. అలా కాకుండా కీళ్ళవాతంలో కూడా. సో, ఈ కీళ్ళవాతంలో కూడా యూజువల్లీ ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో, యూజువల్‌గా ఏమవుతుందంటే, తన పేషెంట్ బాడీలో ఉండే కణాలే ఈ సైనోవియం అనే పొరని డ్యామేజ్ చేయడం, లేదా డిస్ట్రాయ్ చేయడం, లేదా ఇరిటేట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో, దీనివల్ల కూడా ఈ పొర ఉబ్బి బాగా ఎర్రగా కమిలి, తద్వారా ఎక్కువగా నీరు వచ్చి మోకాల్లో చేరడం జరుగుతుంది. ఇంకా వేరే కారణాలు మనం చూసుకుంటే కీళ్ళవాతం కాకుండా ముఖ్యంగా గౌట్. సో, ఈ గౌటీ ఆర్థరైటిస్ లేదా గౌటీ సైనోవైటిస్‌లో కూడా ఎక్కువగా యూరిక్ యాసిడ్ ఎక్కువైతే కూడా ఎక్కువగా మోతాదులో ఆల్కహాల్ తీసుకున్నా లేదా అదే మందు తాగినా లేదా ఎక్కువగా రెడ్ మీట్, సీ ఫుడ్ తీసుకున్నా యూరిక్ యాసిడ్ పెరిగి ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది ఈ సైనోవియం పొరని ఎక్కువగా ఎళ్లి ఇరిటేట్ చేసి దాని ద్వారా కూడా ఎక్కువగా నీరు సెక్రీట్ చేయడం వల్ల కూడా ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది లోపలగా నీరు చేరడము లేదా వాపు చేరడము దీన్నే మనం సైనోవియల్ లేదా ఎఫ్యూజన్ అని మనం అంటాము. కొన్నిసార్లు ఏదైనా జాయింట్లలోకి చీమ్ పట్టినా కూడా అంటే ఈ చీము కణాలు వెళ్ళి కూడా ఈ పొరని ఇరిటేట్ చేసి తద్వారా ఎక్కువగా ఈ చీమ్ కణాల ద్వారా కూడా ఈ నీరు అనేది ఎక్కువగా లేదా చీమ్ అనేది ఎక్కువగా ఫామ్ అవడం జరుగుతుంది. అసలు ఏంటి ఈ సైనోవైటిస్‌లో ఇన్ని కారణాల్లో అసలు కారణం తెలుసుకోవాలి అంటే గనక మాత్రం ఈ జాయింట్లలో చేరిన నీరుని కొద్దిగా యాస్పిరేట్ అంటే నీరు తీసుకొని సిరింజ్‌లోకి మనం పరీక్షకు పంపించాల్సి ఉంటుంది. సో, 3 శాంపిల్స్ పంపించాల్సి ఉంటుంది. ఫస్ట్ శాంపిల్ వచ్చేసి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ అంటే కల్చర్ అండ్ సెన్సిటివిటీకి. లోపల ఏమైనా బ్యాక్టీరియా ఉందా లేదా అనేది మనం తెలుసుకునేదానికి ఈ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌కి మనం పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాథాలజీ డిపార్ట్మెంట్. సో, ఈ పాథాలజీ డిపార్ట్మెంట్‌కి ఈ నీరు పంపిస్తే కూడా సెల్ కౌంట్, సెల్ టైప్. సో, అంటే ఆ నీరులో ఎటువంటి కణాలున్నాయి? చీమ్ కణాలున్నాయా? లేదా వాతం లాంటి కణాలున్నాయా? లేకపోతే ఎటువంటి కణాలున్నాయి మనకి ఈ సెల్ కౌంట్, సెల్ టైప్‌లో మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి బయోకెమిస్ట్రీ. సో, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్‌కి ఇంకొక శాంపుల్ పంపించాల్సి ఉంటుంది ఈ నీరు తీసి. ఈ ఏంటి అంటే ఈ షుగర్ ప్రోటీన్స్. సో, యూజువల్‌గా షుగర్ ప్రోటీన్ కంటెంట్ ఈ నీరులో ఎంత ఉంది మనం తెలుసుకుంటే గూడా, తద్వారా ఎటువంటి కండిషన్ అంటే ఎటువంటి డిసీజ్ నుంచి వీరు పేషెంట్ బాధపడుతున్నారో కూడా మనం ఒక అంచనా వేయవచ్చు. సో, యూజువల్‌గా ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ లేదా సైనోవైటిస్‌కి కండిషన్ బట్టి కీళ్ళవాతం అయితే కొన్నిసార్లు డిసీజ్ మోడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్, దాంతో పాటు స్టెరాయిడ్స్ అనే మందులు లేదా కొన్నిసార్లు ఇంజెక్షన్ ఇస్తే కూడా ఈ కీళ్ళల్లోకి ఈ సైనోవైటిస్ తగ్గి, నీరు కూడా తగ్గి తద్వారా పేషెంట్ ఉపశమనం పొందుతారు. అంతకంటే ముందు నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే పెయిన్ కిల్లర్స్ ఇవ్వవలసి ఉంటుంది. అది కూడా కొంతవరకు పనిచేస్తా ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ చీము పడితే గనక మాత్రం సర్జరీ చేసి ఈ చీము సంబంధించిన ఈ పొరని దాంతో పాటు ఈ చీముని కూడా మొత్తం తీసేయాల్సి ఉంటుంది. ప్రద్దాక ఎన్ని సార్లు నీరు తీస్తున్నా నీరు వస్తా ఉంది, ఎన్ని ఇంజెక్షన్‌లు ఇచ్చినా నయం అవ్వట్లేదు, ఎన్ని టాబ్లెట్‌లు ఇచ్చినా నయం అవ్వట్లేదు అంటే అప్పుడు సైనోవెక్టమీ అంటే సర్జరీ చేసి ఏదైతే ఉబ్బడానికి కారణమైన ఈ పొర ఏదైతే ఉందో ఆ పొరని తీసివేయడం జరుగుతుంది. ఈ తీసివేసిన పొర కూడా మనం పరీక్షకు పంపించి బయాప్సీ అనే పరీక్షకు పంపించి ఎందుకు ఈ కారణం నుంచి బాధపడుతున్నామో మనం పేషెంట్‌కి చూపించవచ్చు. ఇంకొన్ని సార్లు ఆస్టియో ఆర్థరైటిస్‌లో సైనోవియల్ ఫ్లూయిడ్ వాపు కాదు సైనోవియల్ ఫ్లూయిడ్ శాతం తగ్గుతుంది. దాంట్లో హైల్యూరినిక్ యాసిడ్ అనే పదార్థం జిగురు లాంటి పదార్థం తగ్గుతుంది. సో, వారికి ఏంటి అంటే హైల్యూరినిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఈ జాయింట్ మధ్యలో లూబ్రికేషన్ లాగా మనం ఇచ్చే హైల్యూరినిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ పనికొస్తుంది. సో, అది యూజువల్‌గా 2 రకాలు. లో మాలిక్యులర్ వెయిట్ ఇంజెక్షన్స్ అనేది యూజువల్‌గా వారానికి ఒకటి చొప్పున 4-6 వారాలు ఇవ్వాల్సి ఉంటుంది. హై మాలిక్యులర్ వెయిట్ జిగురు ఇంజెక్షన్‌లు అయితే మాత్రం యూజువల్‌గా ఒకటి ఇస్తే 9 నెలల నుంచి సంవత్సరం పనిచేస్తా ఉంటాయి.
సో ఇన్ని రకాల ఇంజెక్షన్స్, ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇచ్చిన తర్వాత పేషెంట్‌కి చాలా వరకు ఉపశమనం అనేది పొందవచ్చు.